మాతృభాషను బతికించాలనే ఉద్దేశంతోనే కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇకపై మాతృభాషలోనే ఇంజనీరింగ్, మెడికల్ విద్యను అభ్యసించే అవకాశాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీలో ఇంజనీరింగ్, వైద్య విద్యను ప్రవేశపెట్టామన్నారు కిషన్ రెడ్డి. కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీ భాషలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మాతృభాషకు మించినటువంటి భాష మరొకటి ఉండదు. అమ్మ నేర్పిన భాష, అమ్మ భాష మన మాతృభాష. దీన్ని ప్రోత్సహించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక వందల మాతృభాష, సుమారు 1100 ప్రాంతీయ భాషలు, మాతృభాషలు కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వము ఈ యొక్క మాతృభాషలను పరిరక్షించేటువంటి ఉద్దేశంతో నూతన విజ్ఞానం 2020 ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని ద్వారా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మన యొక్క సంస్కృతిలో 3 విశ్వవిద్యాలయాలు ఈరోజు భారత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మాతృభాషను ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో అనేక రకాల కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, మనము ఏ భాషలో చదువుకున్నప్పటికీ మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాషలో ఏదైతే అమ్మ నేర్పిన భాషలో, అమ్మ భాషలో పిల్లలను చదివించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దానికోసం